నాకు ఆ మనిషికి రక్త సంబంధం ఉండొచ్చు. ఎంత రక్త సంబంధం ఉంటే మాత్రం అంత కరెక్ట్గా ఎలా సూట్ అయింది అనేదే నా అనుమానం. అనుమానం నుంచే నాకెన్నో ప్రశ్నలు తలెత్తాయి. రేపొద్దున ఈ విషయం బయటికి తెలిసి జనాలు నా వైపు వేలెత్తి చూపించకముందే వాళ్ళు వెయ్యబోయే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం ఉండాలని ఆ ఉద్దేశంతోనే డిఎన్ఏ టెస్ట్ కోసం వచ్చాను. డిఎన్ఏ టెస్ట్ అంటే రూల్స్ అవి చూడండి డాక్టర్ గారు, మీ రూల్స్, వాటి వెనుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. వాటిని ఎలా మేనేజ్ చెయ్యాలో అది మీకు తెలుసు. మీకు మేనేజ్ చేయడం కష్టమైతే మీకు తోడుగా నేనుంటాను. మీరు మాత్రం మాకు ఈ టెస్ట్ చేసి తీరాల్సిందే. ఈ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. నా కొడుకు ఎస్ఐ, నా భర్త మాజీ ఏసీపీ. మీకు ఎటువంటి సమస్య రాదు, నేనున్నాను. డిఎన్ఏ టెస్ట్ అంటే ఆదిత్య ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు? అసలు ఈ వెంకటలక్ష్మికి ఇలాంటి అనుమానం ఎందుకొచ్చిందిరా బాబు? వస్తే వచ్చింది, అది అమ్మ ముందు వాగడం ఎందుకు? అమ్మకి అనుమానం బలపరచడం ఎందుకు? దీనివల్ల అన్ని ప్రాబ్లమ్సే. దీని లెగ్ మామూలు లెగ్ కాదరా బాబు. బావెందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతున్నాడు? అంటే నా అనుమానం నిజమవుతుందా ఏంటి? చూడండి డాక్టర్ గారు, ఇక మీరేం ఆలోచించకండి. మీకు ఎటువంటి ప్రాబ్లము రాకుండా నేను చూసుకుంటాను. అర్జెంటుగా మా ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయించండి. సిస్టర్, చెప్పండి సార్. సిస్టర్, వీళ్ళిద్దరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకో. ఓకే సార్. మేడం, సార్ మీరు కూడా రండి. పదతయ్య, పద 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 పద. ఇప్పుడు నేను తన కొడుకుని కాదు అని తెలిస్తే ఏమవుతుందో? దుర్గమ్మ గారు, రిపోర్ట్స్ రావడానికి 2 hours టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. అలాగే డాక్టర్ గారు, పర్వాలేదు. రిపోర్ట్స్ వచ్చేంత వరకు మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. ఇక్కడ ఎందుకమ్మా? లేకపోతే 2 గంటలు పడుతుందని చెప్తున్నారు కదా. ఈ గ్యాప్లో ఇంటికి ఇక్కడికి తిరుగుతూ ఉంటావా? ఇక్కడే వెయిట్ చేద్దాం. కరెక్ట్ అత్తయ్యా. క్యాంటీన్ లో తినడానికి చాలా ఉంటాయి. మనకి ఏం నచ్చితే అవి తింటూ టైం పాస్ చేద్దామా? దీనికి ఎప్పుడు తిండి చేసే. పద, రారా. దుర్గా, దుర్గా, తులసి, అమ్మా తులసి, లక్ష్మి. ఇంట్లో ఎవరు లేరండి, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్ కా? ఎవరికేమైంది? ఏ హాస్పిటల్కి వెళ్ళారు? ఎవరికేం కాలేదండి. పెద్దమ్మ గారు హాస్పిటల్కి వెళ్ళొస్తామని చెప్పారు. రావడానికి 1 గంట టైం పడుతుందన్నారు. అందరూ కలిసే వెళ్ళారండి. మరి ఆదిత్య? బాబు గారు కూడా వెళ్ళారు. అదేంటి బావా, అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి? నాకు మాత్రం ఏం తెలుసు బావా? ప్రియ కిడ్నీ విషయంగా ఏమైనా తెలుసుకోవడానికి వెళ్ళారంటావా బావా? మనం అక్కడి నుంచి వస్తున్నాం కదా. అక్కడికి వాళ్ళు వచ్చినట్టయితే మనకు ఎదురుపడేవాళ్ళు కదా. ఆదిత్యకి ఫోన్ చేస్తే తెలుస్తుంది.
నాన్న హాస్పిటల్కి వెళ్ళారని తెలిసింది, ఎందుకురా? అది ఆ, అది ఏంట్రా చెప్పటానికి తటపటాయిస్తున్నావు? వాట్ ఇస్ ద ప్రాబ్లం? విషయం ఏంటో చెప్పు. మీరంతా ఎందుకు హాస్పిటల్కి వెళ్ళారు? నాన్న మేము డిఎన్ఏ టెస్ట్కి వచ్చాం. వాట్? డిఎన్ఏ టెస్టా? ఎవరికిరా? లక్ష్మికేనా? కాదు, నాకు అమ్మకి. డిఎన్ఏ టెస్ట్ ఏంటి బావా? నీకు దుర్గకి డిఎన్ఏ టెస్టా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అది వెంకటలక్ష్మి అమ్మతో ఏంటి బావా, ఏమైంది? కన్న పిల్లల కిడ్నీ సూట్ అవ్వాల్సిన చోట బావ కిడ్నీ మ్యాచ్ అవ్వడం, బావ ఇవ్వడం, అది పర్ఫెక్ట్ గా ఆమెకు సూట్ అవ్వడం ఏంటి? ఈ అనుమానాలన్నీ తీరాలంటే ఒకే ఒక్క పని చేయాలత్తయ్యా. ఏంటి ఆ పని? డిఎన్ఏ టెస్ట్. డిఎన్ఏ టెస్టా? అమ్మకి డౌట్ వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకొచ్చింది. నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను నాన్న. టెన్షన్ ఎందుకురా? నాన్న ఇంకా ఎందుకు దాస్తారు? నా కన్న తల్లి మీ ప్రియమైన చెల్లెలని, ఈ అమ్మ అసలు అమ్మ కాదని నాకు తెలుసు. అందుకే కన్న తల్లిని బతికించుకోవడానికే నేను కిడ్నీ ఇచ్చాను. నేను కిడ్నీ ఇవ్వటం, అది కరెక్ట్గా అమ్మకి సూట్ అవడంతో లక్ష్మికి డౌట్ వచ్చింది. అదేమో అమ్మని రెచ్చగొట్టింది. కిడ్నీ మ్యాచ్ అయ్యి అనుమానాలకి చోటిచ్చింది. ఇప్పుడు ఎలా ఎలా తప్పించుకోవాలి నాన్న? నాకేం అర్థం కావడం లేదు. డిఎన్ఏ రిపోర్ట్లో నేను తన కొడుకును కాదని వస్తుంది. అప్పుడు అమ్మని కంట్రోల్ చేయడం నాకు కాని పని నాన్న. అమ్మని కన్విన్స్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఎలా అయినా ఎప్పటికైనా తెలియాల్సిన విషయమే కదా అని అనుకున్నా. నాకు నేను సమాధానం చెప్పుకున్నా. అమ్మ ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే నో, అలా జరగడానికి వీల్లేదు. అదే జరిగితే అమ్మ త్యాగానికి, మీ మీద చూపిన ప్రేమకి అర్థమే లేదు. త్యాగం వృధా కాకూడదు నాన్న. అందుకే ఇప్పుడు నేను ప్రియా కొడుకుని అన్న నిజం అమ్మకి తెలియకూడదు నాన్న. దాని గురించి ఆదిత్య, నువ్వెక్కడున్నావేంట్రా? నీకోసం హాస్పిటల్ అంతా వెతుకుతున్నావు. ఎవరితో ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావు? ఎవరు లేరమ్మా, నాన్నతోనే మాట్లాడుతున్నాను. నాన్న ఏది? అమ్మా. హలో, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నానండి, కానీ హడావుల్లో మర్చిపోయాను. మేము పని మీద హాస్పిటల్కి వచ్చాం. ఏ పని? గంటలో వస్తాం, వచ్చాక వివరంగా మాట్లాడతాను. అయినా ఆదిత్య మీకు చెప్పలేదా? కావాలని నన్ను అడగడం కాకపోతే. ఇదిగో పదవే లక్ష్మి, రిపోర్ట్స్ వచ్చాయో కనుక్కుందాం.
ఏంటి బావా మనకి ఈ కష్టాలు? అసలే ఆదిత్య కిడ్నీ ఇచ్చాడని దుర్గమ్మ చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఈ నిజం తెలిస్తే వాడన్నట్టు పరిస్థితి ఏంటి బావా? అత్తయ్య అత్తయ్య, ఆ డాక్టర్ చెప్పిన 2 గంటలు దాటిపోయి చాలాసేపు అయింది చూడు. అయ్యో, టీవీలో రక్త సంబంధం చూసి ఆ విషయం మర్చిపోయానే. పద పద వెళ్దాం. డాక్టర్ గారు, రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి దుర్గమ్మ గారు, అవే చూస్తున్నాను. డాక్టర్ గారు, రిపోర్ట్స్ ఏంటి అంతలా చూస్తున్నారు? మీకు అనుమానం వస్తుంది, అది నిర్వృత్తి కావాలి కదా. 1కి 2 సార్లు రిపోర్ట్స్ చూసి చెప్పకపోతే తర్వాత మీరే నన్ను నిలదీస్తారు. మీ గురించి నాకు తెలుసు కదా, మీరు మాట అంటే మాట మీద నిలబడే మనిషి. మీ విషయంలో అజాగ్రత్తగా ఉండడం కరెక్ట్ కాదని అందుకే రిపోర్ట్స్ బాగా చెక్ చేస్తున్నాను. ఆదిత్య మీ కొడుకు కాదు. అనే అనుమానం అసలు మీకెందుకు వచ్చింది? ఆదిత్య మీ కొడుకే అని రిపోర్ట్స్ స్పష్టంగా చెప్తున్నాయి. అలాంటప్పుడు మీకెందుకు అనుమానం వచ్చిందో నాకు తెలియడం లేదు. అసలు మీకు ఈ అనుమానం ఎవరు కలిగించారో ముందు వాళ్ళని దూరంగా పెట్టండి. వాళ్ళెవరో నిప్పు లేకుండానే కొంపలు అంటించే వాళ్ళలాగున్నారు. ఇదిగో, ఇదే దీనంతటికీ కారణం. ఈ మొద్దే నాకు లేనిపోనివి కల్పించి చెప్పి నాలో అనుమానాలు రేకెత్తించి ఇక్కడి దాకా తీసుకొచ్చింది. అత్తయ్య, ఇక్కడ గొడవ ఎందుకు? ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నీ అనుమానం అయితే తీరిపోయింది కదా. ఇదసలు నన్ను ఉన్న చోట ఉండనివ్వకుండా చంపుతోంది. చూడవే చూడు, నీ వల్ల అనవసరంగా నా కొడుకుని నేను అనుమానించాల్సి వచ్చింది. అదేంటి, రిపోర్ట్స్లో నేను ఈమె కొడుకుని అని రావడం ఏంటి? అలా ఎలా జరుగుతుంది? డైరీలో నేను ప్రియా వాళ్ల కొడుకుననే ఉంది. నా కిడ్నీ కూడా అమ్మకి సెట్ అయినప్పుడు నేను వీళ్ల కొడుకునని రావడం ఏంటి? చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. ఇప్పటి వరకు చిన్న అనుమానం ఉండేది, అది మీ వల్ల తీరిపోయింది. ఇలాంటి విషయాల్లో అనుమానాలు పెట్టుకోకూడదండి. అలాగే చెప్పుడు మాటలు అస్సలు వినకూడదు. ముందు ఇలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండడం మంచిది. అదేంటి డాక్టర్ గారు, అత్తయ్యకి నేను దగ్గరగా ఉండాల్సిన దాన్ని దూరంగా ఉండమంటారేంటి? చాలేవే. దగ్గరగా ఉండి చేసిన నిర్వాకం కనిపిస్తుంది కదా. సారీ నాన్న,
నిన్ను అనుమానించాను. నన్ను క్షమించరా? ఏంటమ్మా ఇది? నువ్వు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి? నువ్వు వద్దు వద్దు అంటున్నా వినకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అసలు కన్న కొడుకు మీద ఏ తల్లైనా అనుమానం పెట్టుకుంటుందా? కానీ నేనున్నాను చూడు, ఇదిగో అంతా దీనివల్లే. ఐఎమ్ సారీ రా. సరేమ్మా, పదండి, మనం ఇంటికి వెళ్దాం. వస్తాను డాక్టర్ గారు. పదండి. అలాగే వెళ్ళొస్తామండి. నమస్తే. నమస్తే. నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది బావా. ఎందుకు బావా టెన్షన్? నేను చేయగలిగింది నేను చేశాను కదా. దుర్గకి ఎలాంటి అనుమానం రాదు, ఇంకెందుకు టెన్షన్? ఇప్పుడు ఆదిత్యకి నిజం తెలిసింది కదా, అలాగే ఈ నిజం దుర్గమ్మకు తెలిస్తే? ఆదిత్య అన్నట్టు ఏనాటికైనా ఈ నిజం తెలియాల్సిందే కదా. అదే తెలిస్తే ఏం జరుగుతుందో అదే భయంగా ఉంది బావా. ఏం జరుగుతుంది బావా? అంతా మంచి జరుగుతుంది. ఆదిత్యకి నిజం తెలిసింది కాబట్టే ప్రియ గండ నుంచి గట్టెక్కింది, ప్రాణాలతో బయటపడింది. అలాగే దుర్గకు తెలియాల్సిన రోజున, తెలియాల్సిన క్షణం వచ్చినప్పుడు దేవుడు ఏదో ఒక మంచి చేస్తాడు. మీరు మంచి మనసుతోనే చేశారు, నేను మంచి కోసమే దాచాను. అలాంటప్పుడు దేవుడు మనకి చెడెందుకు చేస్తాడు? నాన్న, నాన్న అని పిలవచ్చా మావయ్య? పిలవచ్చా ఏంట్రా? నాన్న అనే పిలవాలి. నాన్న, అవ్వాల్సిన వాళ్ళు ఇన్నాళ్ళకు ఒకటయ్యారు. పిలవాల్సిన నిజమైన పిలుపు ఇప్పుడు వినిపించిందిరా. సారీ నాన్న. ఇన్నాళ్ళు మీరే నా కన్న తండ్రిని తెలియక మావయ్య అని పిలిచాను. రే ఆదిత్య, తెలియకే కదా పిలిచింది. ఇంతకాలం నన్ను నాన్న అనే పిలుపుతో నా కొడుకులేని లోటు తీర్చావు, గొప్ప తృప్తినిచ్చావురా. తెలిసి నువ్వెంత బాధ అనుభవించావో కదా. బాధ అనిపిస్తే బయటపడేవాళ్ళం కాదురా. అన్నీ తెలిసే దుర్గమ్మ క్షేమం కోరే కదా త్యాగం చేసింది. నాకు నిజం తెలిసేసరికి అమ్మ ఉన్న పొజిషన్ నన్ను చెలింపజేసింది. నా ధర్మం నేను పాటించాలని వెంటనే అమ్మను రక్షించుకున్నాను.
నీ స్పందన ముగ్గురికి పునర్జన్మనిచ్చిందిరా. ముగ్గురా? అవునరా, ప్రియని బ్రతికించావు. తనకేదేనైతే నేను సాంబయ్య బ్రతికుండేవాళ్ళం కాదు. ఆనాడు ప్రియ చేసిన పని ఈరోజు నువ్వు చేశావు. అందుకే నువ్వు ఆ గొప్ప తల్లి కడుపున పుట్టావురా. నువ్వు మా కొడుకుగా పుట్టడం చాలా గర్వంగా ఉందిరా.